సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 13వ తేదీన జమ్మలమడుగుతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. ఫలితాల వెల్లడి సందర్భంగా అల్లర్లు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పించే పనిలో పోలీస్ శాఖ నిమగ్నమైంది. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో బుధవారం అడిషనల్ ఎస్పీ వెంకటరాయుడు ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఒకవేళ అల్లర్లు జరిగితే వారిని ఎలా చెదరగొట్టాలి, లాఠీ చార్జిలో గాయపడిన వారిని ఆసుపత్రికి ఎలా తరలించాలి, అల్లరి మూకలను అదుపు చేసే క్రమంలో బాష్పవాయువు గోళాలు ప్రయోగించడం, కాల్పులు ఎప్పుడు జరపాలి తదితర విషయాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ జూన్ 6 వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని, ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలక్షన్లు అయితే మనకి ప్రశాంతంగా జరిగాయి. ఎలక్షన్ తర్వాత చిన్న అలజడి అనేది చోటు చేసుకుంది జమ్మలమడుగులో. దాన్ని పోలీసు వారు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎటువంటి గొడవలు జరగకుండా చర్యలు చేపట్టారు. అదేవిధంగా రాబోయేటువంటి కౌంటింగ్ సమయంలో కూడా ప్రజలందరూ కూడా ఎటువంటి గొడవలు అల్లర్లకు పాల్పడకుండా శాంతి భద్రతల పర్యవేక్షణకు పోలీసు వారికి సహకరించాలని కోరుతున్నాం. ఎటువంటి శాంతి భద్రతలు విఘాతం కలిగించినా ఇప్పుడు చూపించినటువంటి మాబ్ ఆపరేషన్ ఎలా అయితే ఉందో, లాఠీ చార్జ్ కానీ టీయర్ గ్యాస్ ప్రయోగించడం, కాల్పులు జరపడం, అటువంటి చర్యలు పోలీసు వారు తీసుకోవడానికి సన్నద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా శాంతి భద్రతల పర్యవేక్షణకు పోలీసు వారికి సహకరించాలని కోరుతున్నాం. లేదంటే మీపై కేసులు నమోదు చేస్తారు, తీవ్రమైన చర్యలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పోలీసు వారికి సహకరించాలిగా కోరుతున్నాం.